సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే నేను నాగం పెట్టుకొచ్చిన నాకు నాన్ వెజ్ అంటే అస్సలకే రాదు చికెన్ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసినా కానీ మటన్ అస్సలకే రాదు చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికాడ కట్టెల పొయ్యి మీద వండుకుంటుంటే ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద మేము మటన్ వండుకోబోతున్నాం మరి అండరాదు నువ్వు ఎట్లా చేస్తావని మీరు అనుకోవద్దు మనకు వంటగత్తి ఉంది కదా మా వంటలక్క మా అత్త ఉంది కాబట్టి మా అత్తమ్మతో వంట చేయించుకొని మటన్ నేర్చుకొని మీరు కూడా ఎవరన్నా నాలుక రానలు ఉంటే నేర్చుకోండి తినేటప్పుడు మాత్రం నోట్లో నీళ్ళు వస్తే మాకు సంబంధం లేదు చలో వీడియోని స్టార్ట్ చేద్దామా ఎట్లా కొడుతుంది వీళ్ళ కట్టెలు తెచ్చుడు గవేట్టుపోయి అమ్మూరంటే ఇక్కడ బాగా ఏముందండి ఇప్పుడు పంట అవి అట్లా పొయ్యిలో పట్టే ఇరాలి అవసరం లేదు ఇట్లాంటి ఇట్లా ఫాస్ట్గా జుయ్యి జుయ్యమన్నమాట అవుతుంది ఉన్నాయమ్మా గరం అయింది నెక్స్ట్ మిర్చి తర్వాత ఉల్లిగడ్డ బండ పువ్వు ఉన్నది బండ పువ్వు అయ్యో కొంచెం పొయ్యికి పడ్డది బిర్యానాకు ఉల్లిగడ్డ పుదీనా కలియామాకు అన్నీ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని కలియామాకు కొత్తిమీర కొంచెం మసాలా ఇది దాసిన సెంట యాలకుల పొడి విలాసం బియ్యం పొడి కుక్కపొడి మటన్ అడిగినా అయ్యో నీళ్ళు పోతారా అని 1000 కామెంట్లు అవుతున్నాయి నీళ్ళు పోయేద్దాని మేము ఎన్నో ఇళ్ళ సార్ ఇక్కడ పెట్టుకుంటున్నాం మా నిజాంపర్ స్టైల్ ఇది అని చెప్పాను మంచి పని చేసిందా నువ్వు కూడా ఇప్పుడు మా నిజాంపర్ స్టైల్ అంటే మరి ఇప్పుడు ఇది కూడా ఇంక వాళ్ళు ఎట్లా అనుకుంటారు సిటీలో కానీ మేము పల్లెటూరులో అనుకునేది భాష ఇది పచ్చని తోటలో తింటాం మేము కారం ఇచ్చింది అబ్బా నీకు మొత్తం ఊరకారం కలుపుకొని తిన్నట్టు చూసినా అయిపోయాయి ఉడకపోయి ఇవాళ కూర అంతా పోసేస్తున్నాయి డబ్బా అంతా కాసేసి మొత్తం కాల్ చేస్తున్నాను ఈ కొరకు
చేస్తున్నాయి అన్ని ఇందులో కారుతాయి. మొత్తం నువ్వు వండి నాకు బిల్డప్ ఇస్తావు కదా సుబ్బు. అర్థం లేదా అయిపోయి ఉత్త కథ. శివజ్యోతి నీ ఇస్తారా మంచిది. అది నువ్వు కుట్టింది పెట్టు, అది అత్తమ్మ. ఏమైంది చాలా బాగుంది. ఇది అత్తమ్మ కుట్టింది. అది అత్తమ్మ కుట్టింది, నువ్వు కుట్టింది నీది చూపెట్టు. నీ అంటే అంత సీన్ లేదు. నానే తీయు నీ తీయు, నీ అద్భుతాన్ని చూపెట్టు. 1 2 3 బుచ్చిస్తారా గంతే తేడా. అలా నువ్వే తినాలా? తింటా. నేను తినేటప్పుడు ఈ పుల్లలని నోట్లోకి వచ్చే అంత పెద్దగా ఉంది, బట్ పెద్ద తేడా ఏం లేదు. చాలా చాలు ఉన్నాయి ఆకులు. అత్తమ్మ చూడు ఎంత నీట్ ఉంది, నీది చూడు. అత్తమ్మ ఎక్స్పీరియన్స్, మనము ఉత్తగత ఇంకా నా దాంట్లో కాదా అత్తమ్మ. నన్ను నీ తోటల పనికి తోలకపోకపోతే నేను అందరికన్నా ఎత్తుడినే చేయకపోతుంటే చెప్పు. చూసినావా ప్రొఫెషనల్స్ అంతే. రేపు పసుపు కూడా నువ్వే నాకు వచ్చేత్తమ్మ పసుపు ఇక్కడ పోదాం. శివజ్యోతి మటన్ అన్నాడు, ఇప్పటికన్నా నేర్చుకున్నావా? అన్ని ఎత్తేసి మూత పెట్టుడే నాకు ఎలా వచ్చింది. మెల్ల చీర లలి చీర పోతావా? చీర ఏమన్నాయి కానీ మంచి సూపర్ చేసిందా మటన్ కిర్రా. కట్టెల పొయ్యి మీద మటన్, ఇదే టైటిల్. ఈ మూత పెట్టాను. ఈరోజు అది గెస్ట్ ఆపుకోవాలి. ఉడకలేదా? ఇంకెంతసేపు ఉడకాలా? ఎంత? రండి అంటే మనం మటన్ తిన్నాం. జీరా రైస్ చేసుకున్నాం మేము ఇంటికాడ. చేతులు అడుక్కున్నావా? నేచర్లోకి వచ్చినాక అలాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ముసలిది తర్వాత ఇలా ఇలా అనాలి. ఆడ చెప్పులు ఉన్నాయి, ఏం కాదు. చెప్పుల మీద ఇంక ఇట్లా కావాలని చేయాలి. ఓవరాక్షన్ చేయకే. ఇది మసాలా ఇప్పుడు పెడతావా? చేప ఖరాబ్ కావద్దా మరి? ఇకమాతులు నాకు మెత్తడి పీజులు ఏమవుతామా? పండ్లు లేవు. బొక్క కావాలి. అసలు నేను మటన్ తిన్నాను, ఇప్పుడు నీకోసం తింటున్నా. అయ్యో నేను చికెన్ తెచ్చిపోయి తినమ్మా. ఏం కాదు, తింటే ఇవ్వాలి. నువ్వు తిను, మంచిగా వస్తుంది. సరే డన్. చాలు. మా గంగులకి నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మమ్మల్ని ఇటు సైడ్ తింటున్నావు. తెచ్చుకుంటున్నావు తక్కువ వచ్చేసింది. శివజ్యోతి మటన్ గురించి చెప్తాను. చాలా స్పైసీ ఉంది నాకు కావాల్సినట్టు, అందుకే సపోర్ట్ అయ్యకుండా తింటున్నావు. అన్ని వాళ్ళు టేస్ట్ చేసి కావాలి కదా అత్తమ్మ. నీకన్నా ఎక్కువ టేస్ట్ నువ్వు నేర్తావు. ఇక నెక్స్ట్ నేను వండుతా. ఇది కలిపి పెట్టాను ఇప్పుడు ఇడికి నిన్ను. నేను వండుతానందుకు తగ్గుతున్నావు. నిజంగా నీకు చికెన్ అది ఏమంటారు ఘాటు తాగి తగ్గుస్తుందా చెప్పు సుబ్బు? ఘాటు పూలు బొక్కలున్న నల్లిని ఇస్తరాకు పుల్లతో నేర్కొంటున్న గంగూలీ. హలో అయిపోయింది ఇక చాలు. హాయ్ సుబ్బు. నీకైతే ఒక చలనం ఉండదు, మన ఉండదు. చి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు గంగులు. అవునవును, 2 చెంపలు ఇవ్వమన్నాడు, 2 చేతులు కాదు. నీ టీషర్ట్ చాలా బాగుంది. గుండె మీద చేసుకొని చెప్పు. తమ్మ ఏమైపోయాను చిన్ని ఇష్టంతో కొన్నది అంటున్నా. అత్తమ్మ నువ్వు నిజం. ఫోన్ వస్తుంది మా అత్తమ్మకు. బొడ్లే సంచి సో మా వాడు చూడు వీడియోలా కమ్మగైందని చెప్పాలా అంటుండే. ఏమి ఎక్కడ నీళ్ళు ఉడుతున్నాయి సూపు నీకు మెల్లగా తినేస్తుండు. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.
ఇంత కొంచెం కూతగలం అంటారే ఇంతే ఉంటుంది. ఇప్పుడు మేము నీకు చూపిస్తా. ఇదంతా చదువుకొని వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసి వచ్చింది మేడం. ఇది ఫస్ట్ నెయిల్ ఆర్ట్ కదా. అవును. ఈ రూమ్ అంతా ఇవన్నీ ఉన్నాయి. మంచిగా అద్భుతంగా నెయిల్ ఆర్ట్ కూడా చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే క్లినిక్ అనగానే